ఇవాళ కేంద్రంలో బీజేపీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నాడు అంటే చంద్రబాబు నాయుడు, బీహార్లో నితీష్ కుమార్ యొక్క దయాదాక్షిణ్యాలతో ఇవాళ గవర్నమెంట్ నడుస్తుంది. అటువంటి పరిస్థితులలో కూడా మన రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వాన్ని దబాయించి మనకి కావలసినటువంటి సహకారము పొందటానికి సరైన ప్రయత్నం చేయట్లా. అర్థమైంది మీకు? డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్తారండి. మరి మాట్లాడితే పదే పదే చెప్తారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, మేమంతా డబుల్ ఇంజిన్ సర్కారు, కేంద్రంలో మనమే, రాష్ట్రంలో మనమే చెప్తున్నారు. ఏమీ డబుల్ ఇంజిన్ సర్కారు ఉండి ఏం చేస్తున్నారు చెప్పండి. ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టింది ఈ తెలుగు జాతి అత్యంత పౌరుషం ఉన్నటువంటి జాతి అని ప్రపంచానికి చాటి చెప్పాడు. 9 మాసాల్లో అధికారంలోకి వచ్చాడు. కాంగ్రెస్ని కోకటి వేళ్లతో పడగొట్టేశాడు. అటువంటి తెలుగు జాతి ఇవాళ 32 మంది తెలుగు బిడ్డల బలిదానంతో మనం సాధించుకున్న విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ఇవాళ ముక్కలు 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 ముక్కలుగా చీల్చి చిదిపేస్తా, రేపో మాపో ఇంకా కొద్ది నెలల్లో మొత్తం ప్రైవేటైజ్ చేయడానికి కావాల్సిన రంగాన్ని సిద్ధం చేస్తూ ఉంటే ఇదేంటి ఈ అన్యాయం ఏంటి? వీల్లేదు, మీరు ఎందుకు బొగ్గు గనులు కేటాయించరు, మీరు ఎందుకు ఇనుప గనులు కేటాయించరు అని చెప్పి అడగటానికి నోరే రావట్లా చంద్రబాబు నాయుడు గారికి. అట్లాగే ప్రజలు ఎన్నుకున్నటువంటి పార్లమెంటు మెంబర్లకు కూడా సార్ ఇదే ప్రాజెక్ట్ వెళ్ళి అక్కడ ఆర్సిలార్ మెట్టల్లోకి ఇవ్వండి అని అడుగుతారు. అట్లాగే మన రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో మాలకొండ అనే ప్రదేశంలో, అట్లాగే ప్రకాశం జిల్లాలో కొన్ని చోట్ల ఐరన్ ఓర్ ఉంది, కాస్త తక్కువ క్వాలిటీది. ఇవి కనీసంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి ఓర్ లేకపోవటం వలన బోర్డంత నష్టపోతున్నారు. మన చేతిలో ఉండే పని మనం చేద్దామని అనుకోకుండా జిండాల్ స్టీల్కి కట్టబెడతా ఉంటే ఈ ప్రభుత్వం ప్రజల కోసమా, కేవలం కార్పొరేట్ల కోసమా? అక్కడ మోడీ అదే, ఇక్కడ చంద్రబాబు కూడా అదే లైన్లో వెళ్తూ ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ప్రేక్షక పాత్ర వహిస్తున్నాడు.